యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తే నన్ను ఇంట్లోంచి గెంటేమన్నట్టు అఖిల్ నన్ను గెంటేసి మొహం మీద డోర్ వేసినట్టు కలొచ్చింది. తెల్లవారుజామున వచ్చిన కళ ఇది. నాకొచ్చిన కళలాగే నీ కళ కూడా నిజమవుతుందేమోనే. ఏం చేద్దామంటే అఖిల్కి నిజం తెలిసిపోతే మీరు నాకు సపోర్ట్ చేయాలి. మీరిచ్చిన సలహా వల్లే నేను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడాలని చెప్పాలి. అప్పుడు నన్ను కూడా ఇంట్లో నుంచి గంటేస్తారే. కనీసం నీకైనా పుట్టిల్లుంది. నాకున్న ఇల్లు ఇదొక్కటే. గంటేస్తే దిక్కులేని దాన్ని అవుతానే. అంటే నాకు హెల్ప్ చేయరా? అప్పుడేదో నేను కాపాడడానికి అబద్ధం చెప్పాను. ఇప్పుడు కాపాడడం నా వల్ల కాదు. ఏదైనా నా వరకు రానివకే. నీ చావు నువ్వు చావు, నన్ను మాత్రం ఎరికించుకో, ఓకేనా? ప్లీజ్. ఆంటీ ఇలా హ్యాండ్ ఇచ్చిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? మామ్కి కాల్ చేసి చెప్తే నో, ఈ ప్రాబ్లం మామ్ సాల్వ్ చేయలేదు. వసు అక్క అయితేనే కరెక్ట్. వసు అక్కకి చెప్తే నాకు ప్రాబ్లం రాకుండా సేవ్ చేస్తుంది. అక్క అక్క, వసు అక్క ఎక్కడ? ఎందుకు? అబ్బా చెప్పక్క. ఏంటి విషయం? వసు అక్కతో చెప్పాలి. ఏ నాతో చెప్పకూడదా? వసు అక్క అయితే బెటర్ అని. అంటే నేను బ్యాడా? అబ్బా అయ్యో, నా ఉద్దేశం అది కాదక్క. ఏంటి టెన్షన్ గా ఉన్నావు? అవునక్క, నేను చాలా టెన్షన్ గా ఉన్నాను. కడుపుతో ఉన్నప్పుడు కంగారు పడకూడదు హారిక. తొక్కల కడుపు అంతా దానివల్లే. ఏంటి ఏమన్నావు? ఏం లేదక్క. ముందు వసు అక్క ఇక్కడ ఉందో చెప్పు. తను గార్డెన్ లో కాదు, టెర్రస్ మీద కూడా కాదు, కిడ్స్ రూమ్ లో. నీకు దండం పెడతానక్క, ఈ టైంలో నాతో ఆడుకోకు ప్లీజ్. వసు అక్క ఎక్కడుందో చెప్పు. అక్కతో ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? బా, ఇద్దరికి కలిపే చెప్తాను. అలా అన్నావు, బాగుంది. వసు పైన రూమ్ లో ఉంది. అక్క అక్క అక్క. హారిక ఏమైంది? అయిపోయిందక్క, అంతా అయిపోయింది. ఏమైపోయింది? నా జీవితం సర్వనాశనం అయిపోతుందక్క. ఏం జరిగింది? జరగకూడదు జరుగుతుందని భయంగా ఉందక్క. భయపడకుండా విషయం ఏంటో చెప్పు. అక్క నువ్విట్రాక. మీరిద్దరూ నా తోడుకోడలే కదక్క? అదేంటి? నా తోడు పుట్టిన అక్కలు కదూ. కాదని ఎవరన్నారు? నాకొక సమస్య వచ్చిందక్క. ఏంటి ఆ సమస్య? నేను నువ్వు? నేను మీ దగ్గర ఒక నిజం దాచానక్క. ఏం నిజం? భయంకరమైన నిజం. అంత పెద్ద నిజం దాచావా? అవునక్క. ఈ విషయం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు మాతో చెప్పాలనుకుంటున్నావా? చెప్పి తీరాలక్క, లేదంటే నేను చచ్చిపోతాను. అయితే త్వరగా చెప్పేసేయ్. నేను ప్రెగ్నెంట్ కాదక్క. ఏంటి? నువ్వు ప్రెగ్నెంట్ కాదా? ఓరి దేవుడా, ఇది నిజమా? ఎంత పెద్ద నిజం దాచావు హారిక. ఈ విషయం అఖిల్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అత్తయ్యకి తెలిస్తే నీ పని అంతే. ఇంట్లో నుంచి గెంటేస్తారు. అఖిల్ నీకు విడాకులిస్తాడు. అలా జరగకూడదని మీ దగ్గరికి వచ్చానక్క. మీరు నాకు సొంత అక్కలతో సమానమక్క. మీరు నన్ను కాపాడాలక్క. మేమేం చేయము. నువ్వేం చేయలేవని వసు అక్కతో చెప్తున్నానక్క. ఓ సిని, నన్నే అంత మాట అంటావా? మరి ఎప్పుడు మాట్లాడాను నువ్వు? ఎందుకక్క ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడించాలనే, నిజం చెప్పించాలనే. వసు అక్క, ఇవి చేతులు కావనుకో. చేతులు పట్టుకుని చేతులు కావంటావేంటి? కాలు పట్టుకుంటానక్క. హారిక లేలే ప్లీజ్ అక్క, నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అక్క. ఇంత
అంత పెద్ద ప్రాబ్లం ని నేనెలా సాల్వ్ చేసేది హారిక? అలా అనకక్క, నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు. నీకే ఆ తెలివితేటలున్నాయి. వాడు దొంగ స్వామిజీ అని తెలుసుకొని నిన్ను నీ బిడ్డను కాపాడుకున్నావు కదా, అలా నన్ను కూడా కాపాడక్క. ఆయన దొంగ స్వామీజీ అని నాకు తెలియదే. అంటే నీకు ముందే తెలుసా హారిక? అంటే తెలిసే నాటకం ఆడావా హారిక? నా బిడ్డను చంపాలనుకున్నావా? మీకు దండం పెడతానక్క, నాకే పాపం తెలీదు. మీ సొంత చెల్లనుకొని నన్ను సేవ్ చేయండి అక్క, ప్లీజ్ హారిక! హారిక! అక్క, అదిగో ఆయన పిలుస్తున్నారు. నాకు భయం వేస్తుంది అక్క. మీరే ఏదో ఒకటి చేయండి అక్క. మీరు నన్ను కాపాడకపోతే నా మీద ఒట్టే, నేను చచ్చిపోతాను. అంత మాట ఎందుకులే, ఏదో ఒకటి చేస్తాంలే, నువ్వు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అక్క. ఏయ్, చాలా థ్యాంక్స్. నాకు చెప్పవా థ్యాంక్స్? సారీ అక్క. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్. సమస్య తనదాకా వచ్చేసరికి ఎలా పరిగెత్తుకొచ్చిందో చూసావా వసు? నిన్నటి వరకు నీ బిడ్డని చంపాలనుకుంది, ఇప్పుడు తనని కాపాడమంటుంది. చాలా మంది ఇలాగే ఉన్నారక్క. ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే ఆనందపడతారు, అదే కష్టం తనకొస్తే కంగారు పడతారు. అందరి కష్టం తన కష్టంలా భావించే నీలాంటి వాళ్ళు కొద్ది మందే ఉంటారు. అది నీకు వర్తిస్తుంది వాసు. అందరి కష్టాలు నీ భుజాల మీద వేసుకుంటున్నావు. నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఇంతకీ హారిక సమస్యని ఎలా సాల్వ్ చేయబోతున్నావు? హారిక లైఫ్ హర్ట్ అవ్వకుండా అందరికీ నిజం తెలిసేలా చేయాలి. ఒట్టు వేయించుకుని మరీ వెళ్ళిందిగా, గట్టున పడేక తప్పుతుందా? మన వేలితో మనకన్నే పొడుచుకున్నట్టయిందన్నయ్య. వసు వదిన మన ప్లాన్ ని తిప్పికొట్టింది. అత్తయ్య డౌట్ పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. వసుని మనం తక్కువ అంచనా వేశాం. ఆ దొంగ స్వామీజీగాడేమో ఆశ్రమం వదిలేసి పారిపోయాడు. వాడు గాని దొరకాలి. డబ్బు కోసం కక్కుర్తి పడేవాళ్ళు అలాగే ఉంటారా? వాడిని వదిలే. మరిప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? అదే అర్థం కావట్లేదు రాకిల్. నిన్నటి వరకు అమ్మ వసుని ఎలా చూసిందో ఈ రోజు నుంచి హారికని అలాగే చూస్తుంది. తను బిడ్డన్ కంటే నీకెక్కడ ప్రమాదం వస్తుందో అని హారికపై ఒత్తిడి తెస్తుంది. అలా అని నా బేబీని వదులుకోమంటావా అన్నయ్య? నా ఫస్ట్ బేబీ అన్నయ్య, పుట్టక ముందే కడుపులోనే చంపేయాలా? అలా అని నేను చెప్పలేనురా. నీ బేబీని బ్రతికించుకోవడానికి ఏదో ఒక దారి వెతకాలి. నైట్ ఆలోచించి చెప్తా అన్నావు కదా అన్నయ్య, అసలు ఏం ఆలోచించావు అన్నయ్య? నైట్ అంతా ఆలోచించానురా, మంచి సొల్యూషన్ దొరకలేదు. ఒరే అఖిల్, సొల్యూషన్ దొరికిందిరా. ఏంటి? అభి రూపంలో ఎదురొస్తుంది చూడు. అభి అన్నయ్య సొల్యూషనా? ఎలా? నేను చెప్తాను, పద. గుడ్ మార్నింగ్ అభి. మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అఖిల్. ఏంటి మీ ఇద్దరు జాగింగ్ రాలేదు? లేట్గా లేచారా? నైట్ అంతా నిద్రపోలేదు అభి. ఎందుకన్నయ్య? మనసంతా ఏం బాగోలేదు. ఏమైందన్నయ్య? ఈ ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలీదు కదా. ఐఎమ్ వెరీ సారీ. ఎవరో స్వామీజీ వచ్చి వెళ్ళారంట కదా? ఆ స్వామీజీ వల్లే పాపం అఖిల్కి మనశ్శాంతి లేకుండా పోయింది అభి. అఖిల్, ఏమైంది? అదే అన్నయ్య, హారిక బేబీని కంటే నాకు ప్రాణాపాయం అంట. బేబీని చంపేయమని చెప్పాడు. వాట్? ఎవడు వాడు? అసలు స్వామీజీ అయిన వాడు? అదే మాకు డౌట్గా ఉందన్నయ్య. ఎవడో ఈడియట్ చెప్తే నమ్మేస్తారా? అసలు ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారు? మేం నమ్మట్లేదు అభి, కానీ అమ్మకి ఇలాంటి నమ్మకాలు ఎక్కువ కదా. అమ్మ దేవుళ్ళని స్వామీజీలని బాగా నమ్ముతుంది కదా. ఆ స్వామీజీ చెప్పింది నమ్మి ఎక్కడ అమ్మ హారికను అబార్షన్ చేయించుకోమంటుందోనని భయంగా ఉందన్నయ్య. పాపం ఫస్ట్ బేబీ చూస్తూ చూస్తూ చేతులారు ఎలా చంపుకుంటారు అభి? అసలు చంపుకోవడం ఏంటన్నయ్య? మరి అమ్మ హారికను అబార్షన్ చేయించుకోమంటే బేబీని వదులుకోక తప్పదు కదా అన్నయ్య. వాడెవడో బుద్ధి లేకుండా చెప్తే అమ్మ మాత్రం ఎలా నమ్ముతుంది?
ఏమో అభి, నిన్నటి నుంచి మాకు నిద్ర లేదు, మనశ్శాంతి కూడా లేదు. అవునన్నయ్య, హారిక అయితే నిన్నటి నుంచి ఒకటే ఏడుస్తుంది. చూడు అఖిల్, అమ్మతో నేను మాట్లాడతాను. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మద్దని చెప్తాను. థ్యాంక్స్ అభి, నువ్వు చెప్తే అమ్మ తప్పకుండా వింటుంది. ఈ హెల్ప్ చేసి పెట్టవా? హెల్ప్ ఏంటన్నయ్య? వసు గారు కూడా కడుపుతో ఉన్నారు. తనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కామ్గా ఉంటానా? పదండి, లోపలికి వెళ్ళి అమ్మతో మాట్లాడదాం. ఎలా ఉందిరా ప్లాను? నువ్వు సూపర్ అన్నయ్య. అప్పుడప్పుడు నీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. సెటర్లొద్దు, పద లోపలికి. అమ్మా, అమ్మా, మళ్ళీ ఏం తుఫాన్ వస్తుందో ఏమో ఆంటీ. తుఫాన్ కాదు, చూస్తుంటే సునామీ వచ్చేలా ఉంది. అమ్మా, ఏంటపి, ఏమైంది? అమ్మా, ఈ ఇంట్లో ఏం జరుగుతుందమ్మా? ఎవరో స్వామీజీ వచ్చి ఏదో చెప్పాడంట. ఆ దొంగ వేదవ ఏదో చెప్తే మీరు నమ్మేస్తారా? అతను దొంగ కాదపి, ఓ మహిమగల స్వామీజీ. మహిమలు మంత్రాలు ఈ కాలంలో కూడా ఏంటమ్మా? అతను నిజంగా అంత గొప్పవాడే అయితే ఒక ప్రాణం తీయమని చెప్పడం. కొన్ని నమ్మాలభి. నమ్మకం ఉండొచ్చమ్మా, మరి మూఢనమ్మకం ఉండకూడదు. గొప్పవాళ్ళు చెప్పేవి నమ్మాలభి. మళ్ళీ గొప్పవాడు అంటున్నావా? అసలు ఏ విషయంలో గొప్పవాడమ్మా? దేవుడంటే ప్రమాదాల నుంచి తప్పించేవాడే కానీ ప్రాణాలు తీయమని చెప్పేవాడు కాదు. అది కాదభి. నేనంతా తెలుసుకున్నాను. అన్నయ్య, అఖిల్ చెప్పారు. హారికకి పుట్టబోయే బిడ్డ వలన అఖిల్కి ప్రాణాపాయం అభి. అలా ఎక్కడా ఉండదమ్మా. చెప్పింది అర్థం చేసుకోండి. అదంతా ట్రాష్. ఆ నాన్సెన్స్ నువ్వు నమ్మకం. రాతికాలం నాటి మూఢనమ్మకాల్ని ఈ రాకెట్ యుగంలో కూడా నమ్మడం మూర్ఖత్వం. అన్యాయంగా ఒక పసి ప్రాణాన్ని బలి చేయకండి. అలా చేస్తే అంతకన్నా పాపం ఉండదు. లేదభి, నీ తమ్ముడు గురించి ఆలోచించు. ప్లీజ్ అమ్మా, చెప్పింది అర్థం చేసుకోండి. మీరు అలా చేయడానికి నేను ఒప్పుకోను. హారిక, నీ బేబీకి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఆ బేబీ వలన అఖిల్కి వచ్చిన అపాయం కూడా ఏమీ ఉండదు. మీరు హ్యాపీగా ఉండండి. ఆ బేబీ పుట్టి తీరాలి. ఏంట్రా, నా మాటనే కాదంటున్నావా? వేరే ఏదైనా విషయం అయితే మీరు చెప్పింది కాదన్నమ్మా. ఈ విషయంలో మాత్రం ఆ దేవుడు చెప్పినా వినను. హారిక, అఖిల్కి బేబీ పుట్టాల్సిందే. ఆ బిడ్డను చంపడానికి వీల్లేదు. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చూడు హారిక, ఇకపై నీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పు. నీ బేబీ జోలికి ఎవరొచ్చినా సరే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. అలాగే బావగారు. ఏంటదినా, మీరింట్లో ఉండి ఏం చేస్తున్నారు? అమ్మకు చెప్పాలి కదా. మీరేంటి వసు గారు, మీరు కూడా ప్రెగ్నెంటే కదా. హారిక బేబీ కోసం అమ్మకి నచ్చ చెప్పలేరా మీరు? అఖిల్, అమ్మకు చెప్పేశాను కదా, ఇక మీ బేబీకి ఏమీ కాదు. మీరు ఇంకా హ్యాపీగా ఉండండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇట్స్ ఓకే. నాకు థ్యాంక్స్ చెప్పరా? నీకెందుకు? అభితో అమ్మకు చెప్పేలా ఐడియా ఇచ్చింది నేనే కదా. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మ హారిక, నీ బేబీని నేనే కాపాడాను. కాపాడింది మీరు కాదు, అభి. మొగుడికి కాస్త క్రెడిట్ అయినా ఇవ్వవా? ప్రాబ్లం సాల్వ్ అయింది. నా బేబీ సేఫ్. ఇక నుంచి హారికకి రెగ్యులర్ మెడికల్ టెస్టులు చేయిస్తాను. బేబీ హెల్త్ ఎలా ఉందో తెలుసుకుంటాను. నా బేబీ హెల్దీగా అందంగా పుట్టాలి. ప్లీజ్ అక్క.
నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది అఖిల్. జరుగుతుందేంటి, జరగాలి అను. ఈ మంచి మూమెంట్ లో మాకు ఒక మంచి కాఫీ ఇవ్వు. రా అఖిల్, కూర్చుందాం. నువ్వు ఇలా రా. రా. ఏంటంటే ఇలా అయింది? అంతా భాస్కర్ గాడు అఖిల్ గాడు అభి దగ్గర చేసిన ఓవర్ యాక్షన్ వల్లనే. నా ప్రాబ్లం వసుకతో చెప్పాను, తను సాల్వ్ చేస్తానంది. మధ్యలో అభిబాబు గారు ఎంట్రీ ఇస్తారనుకోలేదు. ఛ! అంతా ఆ రోజు మీరు చెప్పిన అబద్ధం వల్లే ఆంటీ. అప్పుడంటే నేనేదో కాపాడటానికి అలా చెప్పానే. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? మీకేమీ తెలీదు. ఇలా నన్ను ఇరికించటం తప్ప. అబ్బా కంగారు పడకే. మళ్ళీ నాకేదో కల రాకపోదు, ఆ కలలో నీకు మంచి జరగకపోదు. ఆ కల రాగానే నీకు షేర్ చేస్తానులే. షేర్ చేస్తారా? ఇంకా నయం, సబ్స్క్రైబ్ చేసుకోమన్నది. ఏంటండి ఎప్పుడు లేంది అత్తయ్య గారిపై అంతలా కోప్పడ్డారు? అది కోపం కాదండి, అలాంటి మూఢనమ్మకాల్ని ఎలా బిలీవ్ చేస్తారని బాధ. అయినా మీరు కూడా ఏంటండి, ఇంట్లో ఇంత జరుగుతున్నా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అట్లీస్ట్ అమ్మకైనా సర్ది చెప్పాలి కదా. బాగుందండి, అత్తయ్యతో పోట్లాడొద్దని మంచిగా ఉండమని చెప్పింది మీరే. అత్తయ్యని ఎలా ఎదిరించమంటారు? నేను ఎదిరించమని చెప్పడం లేదు, అలాంటివి నమ్మొద్దని అమ్మతో మీరు చెప్పాలి కదా. పాపం హారిక ఎంత బాధపడుతుందో. ఫస్ట్ టైం వస్తున్న బేబీని ఎలా వదులుకునేది అన్నయ్య అని అఖిల్ చాలా బాధపడ్డాడు. భాస్కర్ అన్నయ్య కూడా బాధపడ్డాడు. బాధపడటం వరకు వస్తే తప్ప అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు ఆ నొప్పి బాగా తెలిసొచ్చుంటుంది. వసుగారు ఏంటండి సైలెంట్గా ఉన్నారు? చెప్పండి. మీరు ఒక విషయం చెప్తారా? ఏంటి? ఇప్పుడు హారిక ఉన్న సిచ్యువేషన్లో నేనుంటే మీరేం చేసేవారు? ఇలాగే అత్తయ్యని ఎదిరిస్తారా? ఇలాంటివి వినకూడదని ధైర్యంగా చెప్తారా? లేదా అత్తయ్యని బాధ పెట్టకూడదు అని నన్ను బిడ్డని త్యాగం చేయమని చెప్తారా? అలాంటి పరిస్థితి వస్తే నేను చచ్చిపోతాను వసుగారు. ఏమన్నారండి? ఆ దేవుడే వచ్చి మీరు బిడ్డని కంటే నేను చనిపోతానని చెప్తే ఆ బిడ్డ కోసం నా ప్రాణాలనైనా వదులుకుంటాను. ఎందుకు? ఎందుకంటే ఆడదానికి మాతృత్వం గొప్ప వరం. అలాంటి వరాన్ని వదులుకోమని ఏ భర్త ఏ భార్యకి చెప్పడు. చెప్తే అతను భర్తే కాదు. అలాగే కొంతమంది ఎంత కోరుకున్నా పిల్లలు పుట్టరు. పిల్లలు లేరన్న బాధతో ఆ పేరెంట్స్ లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. అలాంటిది ఆ పిల్లల్ని చేజేతులారా వదులుకోవడం అంటే అంతకంటే మూర్ఖత్వం, రాక్షసత్వం మరొకటి ఉండదు. ఈ సృష్టికి ప్రతిరూపాల్లో పిల్లలండి. వాళ్ళ కోసం ప్రాణాలిచ్చిన తప్పులేదు. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటు. మీరు దేనికో ఎమోషనల్ అయ్యారు, దేనికో చెప్పండి. ఏం లేదన్నాను కదండి, వెళ్ళి స్నానం చేసుకొని రండి. మీ మూడు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం అండి. ఎప్పుడు అలుగుతారో, ఎప్పుడు కోప్పడతారో, ఇలా ఎప్పుడు హక్ చేసుకుంటారో ఆ దేవుడికే తెలియాలి. ఈ దేవుడికి కూడా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? తెలుస్తుంది అన్నాను కదా.
వెళ్ళండి వెళ్ళండి. ఎవరయ్యా నువ్వు? దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా? నువ్వెవరు? పని మనిషివా? నేను పని మనిషినేంట్రా? నేను ఇంటి ఆడపడుచుని. ముసల్దాన్లా ఉన్నావు. నువ్వు పొడిచివేంటి? మాటలు మర్యాదగా రాని. నా నోరు అసలే చెడ్డది. నీకు నోరొక్కటే చెడ్డది, నాకు ఒళ్ళంతా విషమే.